నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇప్పుడు ఈ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ, అభిమానం, ఫాలోయింగ్ ఏదైనా అనొచ్చు, పెరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణంగా జనసేన పార్టీ కూడా పనిచేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయన ఒక వ్యూహంతోనే అడుగులు ముందుకు వేశారు. తెలుగుదేశం పార్టీతోనూ అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకొని సీట్ల విషయంలో కానీ నియోజకవర్గాల కేటాయింపు విషయంలో కానీ చాలా ఆయన తగ్గే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపే ఇచ్చారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే గత కొంతకాలం నుంచి రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ అనేది వచ్చింది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీలోని నాయకులను విస్మరిస్తున్నారు. కూటమి అంటే పొత్తు ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గందరగోళ, అయోమయ పరిస్థితులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే రానున్న కాలంలో కూటమిలో ఏదో జరగబోతుంది అనేది బాగా వినిపిస్తుంది. పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇది, చర్చ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఆయన ఓపెన్ అయ్యి మాట్లాడలేదు. ముఖ్యంగా జనసేన పార్టీలోని కీలకమైనటువంటి నాయకులతోనూ అలాగే జన సైనికులతో సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని అపోజ్ కానీ ఇట్లా చేయట్లా. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన వెళ్ళేటువంటి విధానం కానీ ఆయన చూపించే నినాదం కానీ ఒకటే, ప్రజలకు మనం దగ్గరగా ఉండాలి, ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడిన తీరు కనుక మనం గమనిస్తే ఏదైతే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి రెండో పార్టీగా మేమే ఉన్నాం, ప్రతిపక్ష హోదాలో మేమే ఉంటాం అన్న టైప్లో మాట్లాడారు. అంటే ప్రజా సమస్యలపై మేము పోరాటం చేస్తాం, ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు, ప్రజలకు కూటమి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని నెరవేర్చే క్రమంలోనే ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళ్ళాలి అని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి మనం ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. తాజాగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కొంతమంది 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్కు కొన్ని లేఖలు వచ్చినాయట, కొంతమంది నేరుగా వచ్చి చెప్పారట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే జనసేన నాయకులను తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఇన్వాల్వ్ అవ్వండి సార్, ఇదేమీ బాగలేదు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయమే ఉంది, మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఆ నాయకుడు చేస్తున్నటువంటి దిశ నిర్దేశం అలాంటిది. మరి ఇటువంటి క్రమంలో తాజాగా ఏదైతే పరిస్థితులు నెలకొన్నాయో దానికి సంబంధించి ఒక విధానంతో వెళ్తున్నారు. జన సైనికుల్లో మాత్రం ఆగ్రహం అనేది ఎక్కువ అవుతుందట. యాక్చువల్గా పవర్ షేరింగ్ అనేది దాని మీద కూడా ఒక ఇష్యూ నడిచింది. 2.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం అయితే మిగిలిన 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలనే ఒక ప్రతిపాదన అనేది కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. మళ్ళీ జనసేన పార్టీ కోసమే కాకుండా పక్క పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీల కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అనేది పొలిటికల్ సర్కిల్లో బాగా నడుస్తుంది. అది వాస్తవమే. ఎందుకంటే దానికి ఉదాహరణ భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలవటమే. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అసలు క్యాడర్ అనేది లేదు, అంతంత మాత్రమే. అయినా సరే పవన్ కళ్యాణ్ చరిస్మా వల్ల అన్ని సీట్లు గెలవగలిగింది బీజేపీ, అది ఒప్పుకొని తీరాలి మనం. ఇలాంటి సందర్భంలో కొంతమందిని కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకుల పట్ల ఒక రకమైనటువంటి భావన కలిగి ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో మనం ఒక కూటమిలో భాగం, ముఖ్యమైనటువంటి ఒక మన పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇటువంటివి అంటే పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, అచ్చెన్నాయుడు, లోకేష్, ఇటువంటి వారు ఒక విధానంతో వెళ్తున్నప్పటికీ మిగిలిన వారి వల్ల, ఆ పార్టీ వల్ల జనసేన పార్టీ నాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా మారిపోయింది. మనం ఆ మధ్య చూసాం
డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి ఒక 15 రోజులు 20 రోజుల పాటు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులే, అది కూడా నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులే డిప్యూటీ సీఎం అంశాన్ని తీసుకొచ్చారు. తాజాగా పిఠాపురానికి సంబంధించినటువంటి వర్మ ఆయన ట్వీట్ తీవ్రమైనటువంటి కలవరాన్ని కలిగించింది. అంటే ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. కష్టపడింది ఒకరు, పదవి అనుభవిస్తుంది మరొకరు అని చెప్పి ఆ మీనింగ్ వచ్చేలా ఆయన చేసినటువంటి ట్వీట్పై కూడా ఇప్పుడు జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 పార్టీలు కలిసి పొత్తు ధర్మంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పార్టీ విజయం కోసం లేదా కూటమి విజయం కోసం అధికారంలోకి రావటానికి జనసేన పడినటువంటి కష్టాన్ని ఇక్కడ గుర్తించుకోవాలి. కొన్ని సందర్భాల్లో అయితే గొడవలు కూడా జరిగాయి. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి తరపున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో అక్కడ స్థానిక నాయకులను స్టేజి మీదకి పిలవకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులపై జనసేన సంబంధించినటువంటి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాడులు చేసుకునేటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోయింది. ఇది కంటిన్యూ అయితే మంచి పద్ధతి కాదు అనేది జనసేనలోని కొంతమంది నాయకుల అభిప్రాయం. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది వారు చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే రాబోయే కాలంలో ఇటువంటి రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యంగా పార్టీ ఇప్పటికే జనసేన రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ప్లేనరీని ఘనంగా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వారి యొక్క పరిస్థితి వల్ల జనసేన అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు వారితో మాట్లాడి లేదా మాకు అప్పగించండి ఆ బాధ్యతని, మేమే స్థానికంగా చూసుకుంటాం అనే ఒక ఆగ్రహం చెందుతూ వారు బాధపడుతున్నటువంటి పరిస్థితి అట. ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జనసేనలోని కొంతమంది నాయకులు. పార్టీ వర్గాల ద్వారా తెలిసినటువంటి అంశం. ఇక్కడ చాలా క్లియర్ కట్గా వారు చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు, పార్టీ నాయకుల పట్ల వారు ఏదైతే ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నారో ప్రయారిటీ ఇవ్వకపోవటం, అలాగే కించపరిచే విధంగా మాట్లాడటం. వాస్తవానికి పొత్తు ధర్మాన్ని పాటించాలి. 3 పార్టీల నాయకులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆ యొక్క ఫాలో కావాలి. కానీ అది జరగట్లేదట. తెలుగుదేశం పార్టీ నాయకులే స్టేజి మీద ఉండటం, జనసేన నాయకుల్ని కావాలని పిలవకపోవడం, అక్కడ కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మరి జనసేనని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల ప్రతిపాదనను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం ఇది. కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామ్యంతో జనసేన ఉంది కాబట్టి మొత్తానికైతే జనసేన పార్టీలోంచి వస్తున్నటువంటి ఈ ప్రతిపాదన ఒక రకంగా చెప్పాలంటే ఫిర్యాదులే, కంప్లైంట్స్. కాబట్టి మీరైనా చొరవ తీసుకోండి, ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలి అని జనసేన అని పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకొచ్చారట. మరి ఆయన ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.